హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ ఇది. ఫ్రెండ్స్, ఈరోజు డేటు మే 13, 2024. ఈరోజు మ్యాచ్ నెంబర్ 63 జరగాల్సింది గుజరాత్ టైటాన్స్కి అండ్ కోల్కతాకి. కానీ వర్షం పడటం వల్ల మ్యాచ్ రద్దయిపోయింది. అప్పటికి బాగా చాలాసేపు ట్రై చేశారు మ్యాచ్ స్టార్ట్ చేయడానికి, కానీ 10:30 దాకా చూశారు. కానీ వర్షం తగ్గలేదు ఎంతకి. అందుకని మ్యాచ్ని క్యాన్సిల్ చేసి రెండు టీంలకి చెరొక పాయింట్ ఇచ్చేశారు. కోల్కతా నైట్ రైడర్స్కి ఇది అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ కోల్కతా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయారు. కానీ గుజరాత్ టైటాన్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఇంకా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉండేది. కానీ ఈ మ్యాచ్ రద్దు అయిపోవడం వల్ల గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. గుజరాత్ టైటాన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి మ్యాక్సిమం ట్రై చేశారు. కనీసం 5 ఓవర్స్ మ్యాచ్ అయినా ఆడించాలని చూశారు. కానీ వర్షం ఎంతకీ తగ్గపోవడంతో మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. 2 టీమ్స్ కెప్టెన్స్ యాక్సెప్ట్ చేశారు. గుజరాత్ టైటాన్స్కి ఇది సాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా పోరాడారు. ఆల్ ద బెస్ట్ గుజరాత్ టైటాన్స్. నెక్స్ట్ సీజన్లో కప్పు కొట్టాలని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నాం. ఈరోజు మ్యాచ్ వర్షం వల్ల రద్దు అవడం వల్ల రెండు టీమ్స్కి చెరొక పాయింట్ ఇచ్చారు. కోల్కతా నైట్ రైడర్స్కి ఆల్రెడీ 18 పాయింట్లు ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్తో కలిపితే 19 పాయింట్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి గుజరాత్ టైటాన్స్కి ఆల్రెడీ 10 పాయింట్స్ ఉన్నాయి, 11 పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు గుజరాత్ ఇంకా ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయినట్టే. కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు. ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. 19 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచారు. ఈరోజు మ్యాచ్ నో రిజల్ట్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ ఇంకా ఇప్పటి వరకు ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచారు, 4 మ్యాచెస్ ఓడిపోయారు. 16 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 2 మ్యాచ్లు పెండింగ్ ఉంది, ఆడాల్సింది. రాజస్థాన్ రాయల్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రం గెలిచారు, 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. రీసెంట్గా జరిగిన 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచారు, 6 మ్యాచ్లు ఓడిపోయారు. 14 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. చెన్నైకి ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలింది. ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్స్ అవుతాయి. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. రీసెంట్గా ఆడిన 3 మ్యాచ్ల యొక్క ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచారు, 1 మ్యాచ్ ఓడిపోయారు, 1 మ్యాచ్ గెలిచారు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయారు, 14 పాయింట్స్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఇంకా రిమైనింగ్ 2 మ్యాచెస్ ఉన్నాయి, ఇంకా 2 మ్యాచ్లు ఆడాలి. ఆ 2 మ్యాచ్ల్లో కానీ గెలిస్తే 4 పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే మొత్తం ఆల్రెడీ 14 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా 4 పాయింట్స్ యాడ్ అయితే 18 పాయింట్స్ అవుతుంది. అప్పుడు ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోతారు ఎస్ఆర్హెచ్ లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో జస్ట్ 2 మ్యాచ్లే గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. రీసెంట్గా ఆడిన 3 మ్యాచ్ల ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచారు, 1 మ్యాచ్ ఓడిపోయారు, 1 మ్యాచ్ గెలిచారు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. ఆర్సీబీ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచెస్ గెలిచారు, 7 మ్యాచెస్ ఓడిపోయారు. 12 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఇంకొక మ్యాచ్ మాత్రమే పెండింగ్ ఉంది, ఆడాల్సిన మ్యాచ్. ఒకవేళ ఆ మ్యాచ్లో గెలిస్తే 14 పాయింట్స్ వస్తాయి. దాని తర్వాత రన్ రేట్ చూస్తారు ప్లే ఆఫ్ క్వాలిఫై అవ్వాలంటే. ఆర్సీబీ రీసెంట్ 5 మ్యాచ్ చూసుకుంటే 5 వరుసగా గెలిచింది, ఓడిపోలేదు. 5 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, వరుసగా గెలుస్తూ వస్తుంది. ఎక్సలెంట్ ఫామ్లో ఉంది ఆర్సీబీ. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు దాకా 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయారు. 12 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్క మ్యాచ్ పెండింగ్ ఉంది, ఆడాల్సిన మ్యాచ్. ఆ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. రీసెంట్గా
3 మ్యాచ్ల ఫామ్ చూసుకుంటే ఒక మ్యాచ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు. 7th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్. లక్నోకి మాత్రం ఛాన్స్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా అప్పటిదాకా 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచారు, 6 మ్యాచ్లు ఓడిపోయారు. 12 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా లక్నోకి ఇంకా 2 మ్యాచెస్ ఆడాల్సి ఉంది. ఒకవేళ 2 మ్యాచ్లు గెలిస్తే 4 పాయింట్స్ యాడ్ అవుతాయి. మొత్తం అప్పుడు 16 పాయింట్స్. ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోతారు లక్నో. నెక్స్ట్ 8th ర్యాంకింగ్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. యాక్చువల్గా ఈరోజు మ్యాచ్ వర్షం పడి రద్దవటం వల్ల ఒక్క పాయింటే వచ్చింది గుజరాత్కి. ఒకవేళ ఈ మ్యాచ్ జరుగుండి భారీ తేడాతో గెలిచుంటే నెట్ రన్ రేట్ కూడా యాడ్ అయ్యి ఉంటే గుజరాత్కి మాత్రం మంచి ఛాన్స్ ఉండేది ప్లే ఆఫ్కి. బట్ ఈ మ్యాచ్ రద్దవడంతో ఇంకొక మ్యాచ్ ఉన్నా కానీ అది గెలిచినా కానీ ప్లే ఆఫ్ ఛాన్స్ లేదు. ఇంక ఈ సీజన్లో ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయినట్టే గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా 13 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 7 ఓడిపోయింది. 11 పాయింట్స్ అనే గుజరాత్ టైటాన్స్ రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయింది, ఒక మ్యాచ్ మాత్రం గెలిచింది. ఈరోజు జరిగిన మ్యాచ్ నో రిజల్ట్. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ కూడా ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ ఇప్పుడు దాకా 13 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ మాత్రం గెలిచింది, 9 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. ఇంకా ఒక మ్యాచే పెండింగ్ ఉంది. ఒక మ్యాచ్ గెలిచినా కానీ 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే టోటల్ 10 పాయింట్స్ అవుతాయి. అంటే ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది ముంబై లాంటి పెద్ద టీము ప్లే ఆఫ్కి క్వాలిఫై కాకపోవడం ఫ్యాన్స్ అందరూ చాలా బాధాకరంగా ఉన్నారు. నెక్స్ట్ సీజన్లో బెటర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నెక్స్ట్ 10th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఇంకా ఇప్పటిదాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 4 గెలిచారు, 8 ఓడిపోయారు. 8 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 2 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి పంజాబ్కి. ఆ 2 మ్యాచ్లు గెలిచినా కానీ ప్లే ఆఫ్కి కష్టమే. పంజాబ్ కూడా ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. పంజాబ్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో జస్ట్ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా ఆడిన 3 మ్యాచ్ల యొక్క ఫామ్ చూసుకుంటే ఒక మ్యాచ్ గెలిచింది, 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది పంజాబ్. ఈ సీజన్లో ఆల్రెడీ కోల్కతా అండ్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినట్టే. ఇంకా మొత్తం 5 టీముల మధ్య గట్టి పోటీ నడుస్తుంది ప్లే ఆఫ్కి. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ప్రకారం గెస్ చేసి చెప్పండి. ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాడో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ యొక్క విన్నర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా. టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఐపీఎల్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మీరు ఐపీఎల్ మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.